ఏపీ రాజధాని అమరావతికి సమీప ప్రాంతం. కానీ అక్కడ ఇప్పుడంతా కలకలం. ఇంతకీ ఆ ఊరిలో ఎందుకు వరుస మరణాలు సంభవిస్తున్నాయి? డాక్టర్లు ఏమంటున్నారు? మూఢనమ్మకాల ప్రచారం ఎంత దాకా వెళ్తోంది? ఏబిఎన్ స్పాట్లైట్. గుంటూరు జిల్లా తొరకపాలెంలో ఏం జరుగుతుంది? వరుస మరణాలకు కారణమేంటి? వైద్యారోగ్య శాఖ విచారణలో ఏం తేలింది? గ్రామస్తులు భయానికి గల కారణమేంటి? భయం గుప్పెట్లో ఉన్న తొరకపాలెంలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయి పరిశీలన. అమరావతికి సమీప ప్రాంతం, గుంటూరు పక్కనే గ్రామం. 5 నెలల్లో ఏకంగా 30 మంది మరణం. 40 నుంచి 50 ఏళ్ల వారే అధికం. గుంటూరుకు అత్యంత సమీపంలో ఉన్న గ్రామం తొరకపాలెం. ప్రత్తిపాడు నియోజకవర్గంలో భాగమే గుంటూరు నగర శివారులో ఉంటుంది. ఆ గ్రామంలో గత 5 నెలల్లో 30 మంది మృతి చెందటం కలకలం రేపుతోంది. కొన్ని కుటుంబాలదైతే మరీ విషాద గాథ. ఒకరి దశదిన కర్మలు ముగిసేలోపే మరొకరు చనిపోవటం కుటుంబాలను కుంగదీసింది. గవర్నమెంట్ వాళ్ళు బాగా గట్టిగా చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము. ఈ కొరివి చక్కర అనేది దొడ్డ చెవిరి బాబు, శ్యామ వెలంగిని, ఇంకా తర్వాత నెక్స్ట్ కొరివి రాజు, వీళ్ళందరూ గ్యాప్ లేకుండా పోలం పల్లెంకి వీళ్ళందరూ చనిపోయారు. అంట దినం కాగతాలికే మళ్ళీ ఈ లోపు మళ్ళీ ఎమ్మడే చనిపోతున్నారు, ఎమ్మట గ్యాప్ లేకుండా. గ్రామంలోని ఎస్సీ కాలనీలోనే అత్యధిక మంది చనిపోవడంతో స్థానికుల్లో కలకలం రేగింది. ఒకే రోజు 2 టీడీపీ కార్యకర్తలు మరణించడంతో ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు పరామర్శకు తొరకపాలెం వెళ్లారు. ఈ క్రమంలోనే వరుస మరణాలను ఎమ్మెల్యే దృష్టికి గ్రామస్తులు తీసుకొచ్చారు. దీంతో ఎమ్మెల్యే జిల్లా వైద్య శాఖ అధికారులతో మాట్లాడారు. పరీక్షలు చేపట్టాలని ఆదేశించారు. ఎమ్మెల్యే ఆదేశాలతో వైద్య సిబ్బంది తొరకపాలెం వాసులకు వైద్య పరీక్షలు చేశారు. అయితే వీటిలో ఎలాంటి తేడాలు లేకపోవడంతో మరణాలకు కారణాలు తెలియరాలేదు. మరోవైపు కాలనీకి తాగునీరు సరఫరా చేసే బోరు చుట్టూ కలుషిత నీరు చేరిందనే అనుమానంతో ఆ బోరు నుంచి నీరు తోడటం ఆపేశారు. దీనిపై వైద్యాధికారులు కూడా వివరణ ఇచ్చారు. వరుసగా మరణాలు నమోదవుతూ ఉండటంతో కాలనీవాసుల్లో మూఢనమ్మకాలు మొదలయ్యాయి. 5 నెలల క్రితం ఊళ్ళో బొడ్డురాయి ప్రతిష్ఠ జరిగింది. బొడ్డురాయితో పాటు గ్రామంలోని 4 దిక్కుల పొలిమేరల్లో 4 గౌటిరాయిలు ప్రతిష్ఠించారు. దక్షిణ దిక్కులో ప్రతిష్ఠించిన గౌటిరాయి కొద్దిగా పక్కకు ఒరిగిందని, దీంతో గ్రామంలో అరిష్టం జరుగుతోందని ఎస్సీ కాలనీ వాసులు చెబుతున్నారు. తమ కాలనీ దిక్కులోని గౌటురాయి ఒరగటమే మరణాలకు కారణమని స్థానికులు నమ్ముతున్నట్లు చెప్పారు. గ్రామ పెద్దలతో ఈ విషయాన్ని పలుమార్లు చెప్పామని, సరిచేయాలని కోరామని తెలిపారు. ఆ యొక్క రాళ్లు వేసేటువంటి సందర్భంలో ఎవరు కూడా బయట వాళ్ళు లోపలికి రాకూడదు, ఊర్లో ఉన్నటువంటి వాళ్ళు బయటికి వెళ్ళకూడదని చెప్పేసానని చెప్పారు. కానీ వాళ్లే ఆ యొక్క సమయానికి అంటే 7:30 నుంచి 8-9 గంటల లోపలలోనే ఈ యొక్క కార్యక్రమాన్ని ముగించారు. ఆ వేసేటువంటి క్రమంలో వర్షం పడుతూ ఉంది. ఆ వర్షం పడేటువంటి సమయంలో వెళ్ళి ఆ రాళ్ళని నిలబెట్టి వచ్చారు. ఆ వర్షానికి కానీ మరి వేసేటువంటి పద్ధతిలో సక్రమైన జరగకపోవటం వల్ల కానీ ఆ రాళ్ళు కొన్ని వంగిపోవటం, ఒక ప్రక్కకి వాలినట్టుగా దిగిపోవటం జరిగింది. మరి కొంతమంది మా యొక్క గ్రామ నివాసితులైతే ఈ యొక్క రాళ్ల వలననే ఈ విధంగా మాకు సంభవిస్తుందని చెప్పనేసానని భయభ్రాంతులకు గురవుతున్నారు. 2 నెలల క్రితం నుంచి ఈ మరణాలు జరుగుతున్నాయి. ఈ 2 నెలల నుంచి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. అంతకుముందు ఏం లేదు, ఈ 2 నెలల నుంచి మరీ ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ మరణాలు ఎందుకు జరుగుతున్నాయి అని జనంలో డౌట్లు ఉంది. ఏది ఈ బొడ్డు రాళ్ళని, ఈ మూల రాళ్ళని కొంచెం డౌట్ ఉంది జనానికి. ఆ రాళ్ళ వల్ల జరుగుతున్నాయని జనం భయపడుతున్నారు. అది కొన్ని చోట్లకి వెళ్ళొచ్చాము, కానీ కొన్ని చోట్లకి వెళ్ళొచ్చిన కాడల్లా మీ ఊర్లో కొన్ని శక్తులు తిరుగుతున్నాయి, వాటిని మీరు చేస్తే ఆగిపోతాయి, మరణాలు ఆగిపోతాయని కొంతమంది చెప్తున్నారు. తొరకపాలెంలో వైద్య శిబిరం ప్రారంభమైంది. జిల్లా వైద్యాధికారి ప్రత్యేక పర్యవేక్షణలో గ్రామస్తులందరికీ వైద్య పరీక్షలు, రక్త పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎవరూ భయపడాల్సిన పని లేదని వైద్యులు అంటున్నారు. గుంటూరు జిల్లా తొరకపాలెంలో ఆకస్మిక మరణాలు గ్రామస్తులను భయాందోళనకు గురి చేస్తుండగా, మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిని కూడా అయోమయానికి గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. గుంటూరు రూరల్ మండలంలోని తొరకపాలెం గ్రామంలో గత 4-5 నెలల వ్యవధిలోనే దాదాపు 25 నుంచి 30 మంది వరకు కూడా మృత్యువాత పడ్డారు. అయితే
ఈ చావులకు కారణం ఏంటనేది కూడా ఇప్పటికీ అంత చిక్కని హిస్టరీగా ఉన్న నేపథ్యంలో ఓవైపు ప్రభుత్వం, మరోవైపు వైద్య శాఖ సిబ్బంది మొత్తం కూడా గ్రామంలో తిష్టవేసి ఈ గ్రామస్తుల మరణాలకి కారణం ఏంటనేది కూడా పూర్తి స్థాయిలో వెలికి తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతం మనం తురకపాలెం గ్రామంలో జిల్లా వైద్య శాఖ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఒకటి ఏర్పాటు చేసి సిబ్బంది మొత్తం కూడా ఇక్కడే ఉండి గ్రామస్తులను పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పరీక్షలు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు చనిపోయిన వారు వివరాలతో పాటు గ్రామంలో ఉన్న ఈ జ్వరం లక్షణాలు కానీ మరియు అనారోగ్య సమస్యలు ఉన్న వారి శాంపిల్స్ తీసుకొని వాటిని కూడా పూర్తి స్థాయిలో వెలికి తీసే పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం మనతో పాటు జిల్లా వైద్య శాఖ అధికారి గారు ఉన్నారు. ఇప్పటి వరకు అసలు ఈ మరణాలకు సంబంధించి ఇవాళ విచారణలో ఏం తేలింది, ఏం తేలుతుందని కూడా మనకు తెలుసు. మేడం చెప్పండి, తురకపాలెం గ్రామంలో వర్షం వెంబడి చనిపోతున్నారు, గ్రామస్తులు భయపడుతున్నారు. అసలు ఏంటి ఆ మరణాలకు ఏం కారణం అని మీరు తెలుసు? ఈ తురకపాలెం మరణాల గురించి మేము ఇక్కడ స్పెషలిస్టులతోటి ఒక క్యాంప్ పెట్టడం జరిగింది. అది మనము 30th నుంచి పెట్టాము. సో దీంట్లో భాగంగా మనము మెడికల్ కాలేజ్ నుంచి మనకి మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ అండ్ ఫిజిషియన్స్, ఎస్పీఎం ప్రొఫెసర్లు అందరూ కూడా వచ్చి ఇక్కడ డీటెయిల్గా హౌస్ టు హౌస్ సర్వే చేయటం జరిగింది. ఆ డెత్ అనాలిసిస్ కూడా చేయటం జరిగింది. సో ఇందులో భాగంగా చూసుకుంటే మనము అందులో కొన్ని న్యాచురల్ డెత్స్ కూడా ఉన్నాయి. ఓల్డ్ ఏజ్ వల్ల 89 years అయితేనేమి, లేదా కొన్ని పారాలసిస్ వల్ల బెడ్ రిటర్న్ వాళ్ళు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కొంతమంది చనిపోయారు, రోడ్ యాక్సిడెంట్స్, సూసైడ్. సో అవి కూడా ఇందులో ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. కొన్ని డెత్స్ మాత్రం చూస్తే ఎక్కువగా మనకి డయాబెటిక్తో ఉన్న వాళ్ళు చనిపోవటం జరిగింది. అదే ఎంగేజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో దీనిలో బాగా గ్రాస్ రూట్ లెవెల్లో మనము ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ఈ సిమ్టమాటిక్ కేసెస్ అన్నీ కూడా బ్లడ్ కల్చర్స్ తీసుకొని మనము మెడికల్ కాలేజీకి పంపుతున్నాము. దానికి ఆ రిపోర్ట్స్ రావాలంటే 72 hours పడుతుంది. సో రొటీన్ ఇన్వెస్టిగేషన్స్, ఎల్ఎఫ్టీ కానీ ఆర్ఎఫ్టీ కానీ, కంప్లీట్ బ్లడ్ పిక్చర్, ఇవన్నీ కూడా మనము ప్రతి ఒక్కరికి చేస్తున్నాము. సిమ్టమాటిక్ వాళ్ళకైతే బ్లడ్ కల్చర్ చేస్తున్నాము. అబోవ్ 18 years ఉన్న వాళ్ళందరూ కూడాను మనము రొటీన్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేస్తున్నాము. సో మనకి ఈ బ్లడ్ కల్చర్ రిపోర్ట్ వచ్చిన తర్వాత మనము కన్ఫర్మ్డ్గా మనం డయాగ్నోస్ చేసి చెప్పగలము. ఇప్పటివరకు చనిపోయిన వారి పరిస్థితి ఎలా ఉంటే, ఇప్పుడు గ్రామంలో ఎవరైనా జ్వరం లక్షణాలు కానీ అనారోగ్య సమస్యలు ఉంటే వారికి ఎలాంటి ట్రీట్మెంట్ చేస్తున్నారు, వారికి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు? సో ఇప్పుడు మనం ఇచ్చేది సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తున్నాము, యాంటీబయాటిక్ ఇస్తున్నాము. కానీ మనకు డెఫినెట్గా ఇదని తెలిసిన తర్వాత డెఫినెట్గా దీనికి మెలిడియోసిస్ అని సస్పెక్ట్ చేస్తున్నాము. దానికైతే మనము 6 weeks యాంటీబయాటిక్ ఇవ్వాల్సి వస్తుంది. మేడం, ఇప్పటివరకు ఈ 4 నెలల వ్యవధిలో ఎంతమంది చనిపోయారని మీ లెక్కల్లో తెలియదు మేడం? మా లెక్కలు మేము ఫస్ట్ ఇన్ఫార్మ్ చేసుకున్నప్పుడు మాకు 22 అండి. తర్వాత ఇప్పుడు మనకు రోడ్ యాక్సిడెంట్ అయితే, ఓల్డ్ ఏజ్ బిల్ అయితే ఇంకో 4 deaths యాడ్ అయ్యాయి. ఇది మొత్తానికి తురకపాలెం గ్రామంలో ఇప్పటివరకు జరిగిన మరణాల్లో సగం సహజ మరణాలు ఉన్నప్పటికీ కూడా మరికొన్ని డయాబెటీస్ పేషెంట్తో పాటు కొన్ని లక్షణాలతో కూడి మరణాలు సంభవించినట్లు కూడా మనకు తెలిసింది. అయితే ఇప్పటికే మృతులకు సంబంధించిన శాంపిల్స్ కూడా వాళ్ళ కుటుంబ సభ్యుల బ్లడ్ శాంపిల్స్ సేకరించి ల్యాబులకు పంపించాము. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే తాము దానికి ఈ మరణాలకు గల కారణాలు కూడా ఒక నిర్ధారణకు వచ్చే అవకాశం ఉంటుందంటూ కూడా జిల్లా వైద్య శాఖ అధికారి అయితే చెప్తారు. ఇక మరోవైపు తురకపాలెం గ్రామంలో వర్షం వెంబడి దాదాపు 30 మందికి పైగా మృత్యువాత పడిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పూర్తిగా అప్రమత్తమైంది. వైద్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇప్పటికే రాష్ట్ర వైద్య శాఖ సిబ్బందిని కూడా అక్కడ క్షేత్రస్థాయిలో తురకపాలెం వెళ్లి పరిస్థితిని సమీక్షించాలని కూడా ఆదేశించిన నేపథ్యంలో డిఎంఈ ఆధ్వర్యంలో ఒక బృందం తురకపాలెం గ్రామంలో పర్యటిస్తుంది. పర్యటించిన తర్వాత గుంటూరు జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి అసలు ఈ తురకపాలెం గ్రామంలో మరణాలకి కారణం ఏంటనేది కూడా వాళ్ళు కారణాలు వెలికి తీసే పనిలో అయితే ఉన్నారు. మరోవైపు అనారోగ్యం బారిన పడిన వారిలో మెలిడియాసిస్ అనే వ్యాధి సోకినట్లు గుర్తించారు. ఈ వ్యాధి బర్కోల్డేరియా సూడోమల్లి బ్యాక్టీరియా కారణంగా వస్తుందని తెలిపారు. సరైన సమయంలో వ్యాధిని గుర్తించలేకపోతే శరీరంలోని వివిధ అవయవాలపై దాడి చేస్తుందని, దీంతో మరణాలు సంభవిస్తాయని వివరించారు. గ్రామాన్ని సందర్శించిన డిఎంఈ డాక్టర్ రఘునందన్ బృందం అక్కడ అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు గుర్తించింది. గ్రామంలోని 2500 మందిలో 1200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఒక హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ చేసే విధంగా ఏ రకంగా చేయగలమనే ఉద్దేశంలో ముందుకు పోతున్నాము. ఇందులో భాగంగానే ప్రతి ఒక్కళ్ళకు టెస్టింగ్ అనేది కంపల్సరీ చేస్తున్నాం. ఎవరికైతే జ్వరం ఉందో వారందరికీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ లొకేషన్ ఎక్కడ ఉన్నా కూడా గ్రామంలో ఉన్న ప్రతి అందరికీ కూడా ఈ పరీక్ష అనేది చేసి ఏదైతే మనం బ్యాక్టీరియా అని అనుకుంటున్నామో, మెలిడియాసిస్ అంటారు, ఆ బ్యాక్టీరియా దీని కారణమా లేదా అనేది శాంపుల్స్ని మనం ఎప్పుడైతే కల్చర్కి పంపిస్తామో ఆ రిపోర్ట్లు వచ్చిన తర్వాత తెలుస్తుంది.
ఒకసారి ఆ రిపోర్ట్స్ అన్నీ వచ్చిన తర్వాత ఒక టీమ్గా ఏర్పడి మేము ప్రతి ఒక్క వైద్య సిబ్బంది మిగిలిన డిపార్ట్మెంట్లు కూడా అంటే వాటర్ సప్లై కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కానీ పంచాయతీ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ కూర్చుని ఒక కార్యాచరణ అనేది రూపొందిస్తాము. ఏ విధంగా ఈ జబ్బు ఉంటే కనుక్కోవడం, ఏ విధంగా ఈ జబ్బు రాకుండా చేయడం, ఏ విధంగా ఈ జబ్బు ఉంటే ట్రీట్మెంట్ ఇవ్వడం, వీటన్నిటికీ ఈ 3 పద్ధతుల మీద మేము కూలంకషంగా చర్చించి ఒక యాక్షన్ ప్లాన్ అనేది డ్రా చేసి మినిస్టర్ గారికి గవర్నమెంట్ వారికి సబ్మిట్ చేస్తాం. తురకపాలెంలో కొందరు మరణాలకు నిజమైన కారణాలు తెలిసేంత వరకు మూఢనమ్మకాల ప్రచారం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది.